పబ్కి పోతే ఏమొస్తుంది చెప్పు, జనరల్గా ఎప్పుడు చూస్తాయి కదా పబ్. అదే మా ఊరికి రండి సార్, వెరైటీగా చాలా బాగుంటుంది మా ఊరు. అవును నిజమే, వాటర్ కూడా ఇబ్బంది ఉంటుంది, అన్నిటికి ఇబ్బంది ఉంటుంది. డెవలప్ ఉంటుంది పల్లెటూరు అంటే అంత. అవన్నీ ఒకప్పటి మాటలు. ఇప్పుడు మా కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వం సహాయంతో మేము ప్రతి ఇంటికి మరుగుదొడ్లైనా, నల్లాలైనా, ఈవెన్ ఇంకుడు గుంటలైనా ప్రతి ఒక్క ఇంట్లో ఉన్నాయి. అలానే మా ఊరు మొత్తానికి కలిపి రైతు వేదిక ఉంది, శ్మశాన వాటిక ఉంది, డంపింగ్ యార్డ్ అయినా ప్రతి ఒక్కటి అభివృద్ధి చెందింది. ఎంత అభివృద్ధి అంటే ఒకసారి మీరు వచ్చి చూస్తే తెలుస్తుంది. మీ సిటీలో ఉందో మా పల్లెటూరు కూడా అంత డెవలప్ అయింది. అంటున్నారా ఎట్లా వీకెండ్ కదా మా చూద్దాం మరి. ఈ 2 రోజులు మీకు మా గ్రామం అంటే ఏంటో చూపిస్తాం, మా గ్రామంలో జరిగిన అభివృద్ధి ఎంతో చూపిస్తాం. రేపు ఖచ్చితంగా వస్తున్నారు అందరూ. మా మాటని కాదనాలి, ఒకసారి చూద్దాం పల్లెటూరు అంటే ఒకసారి చూద్దాం. ఓకే, సిటీ నుంచి తీసుకొచ్చి మరి గొప్ప పిండిపాల ఊరు గురించి అంతా డెవలప్ జరిగిందో ఇక్కడ విలేజ్లో. నాకైతే కష్టం అన్న, ఇక్కడైతే సిటీలో అయితే ఉండే, కానీ ఇక్కడ ఎట్లున్నది ఏం కథ వాడు మరి ఒకసారి బయటికి పోతే తెలుస్తుంది, ఒకసారి పిలిస్తే తెలుస్తుంది అన్న. ఒకసారి అయిపోతుంది కదా, ఒకసారి బిల్లు అని బిల్లు. రాకేష్ అరే వస్తున్నా దారా, మీ ఊరికి పెద్ద గొప్ప అయిపోయినా చూద్దా. వస్తున్నా. ఇందాక మీరు ఏం మాట్లాడుతున్నారో మొత్తం విన్నా నేను. మా విలేజ్ ఎంత డెవలప్ అయిందో మీరు బయటకు వచ్చి చూస్తే అర్థమవుతుంది. ఏమైందిరా, ఏమందరూ చెంబులు పట్టుకుని రాలే, ఎవరు లేరుగా చేస్తారు, క్లీన్గా ఉంది. ఏం మాట్లాడుతున్నావు మా, మాదంతా పాతకాలం. మా ఊర్లో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సాయంతో అందరూ ప్రతి ఇంట్లో టాయిలెట్స్ నిర్మించుకున్నాం తెలుసా. ఒక్క చెంబు కూడా కనిపించదు, నువ్వు చూద్దామన్నా కానీ. అబ్బా ఈ ఒక్కదానికే చూద్దాం బా, మా ఊర్లో ఎంత డెవలప్ అయింది చూపిస్తా. ప్రకృతి వనం ఇదేంట్రా? సిటీలో పార్కులు ఉంటాయిగా. అవును, మా దగ్గర ప్రకృతి వనం అంటే తక్కువ ప్లేస్లో ఎక్కువ చెట్లను పెట్టి ఆక్సిజన్ అందించడానికి, ఎవరైనా వాకింగ్ చేసుకోవచ్చు, రన్నింగ్ చేసుకోవచ్చు, ఏదైనా ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండడానికి మా గవర్నమెంట్ ఇలాంటి పథకాలను చేపట్టింది. పల్లె ప్రకృతి వనం పల్లెటూరులోనా? ఓ గ్రేట్, చూద్దాం ఒకసారి వెళ్ళి చూద్దాం. ఎలా ఉంది? గ్రేట్ రా, పల్లెటూరులో ఎక్స్పెక్ట్ చేయాలి అసలు ఇది. మరి ఏమనుకున్నావు? మా సిటీలో ఉన్నట్టు ట్రాక్టరు మా గ్రామాల్లో కూడా తడి చెత్త పొడి చెత్తను సేకరించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ తడి చెత్త పొడి చెత్తను సపరేట్గా గ్రీన్ అండ్ బ్లూ వాటిలో సేకరించి తీసుకెళ్లి డంపింగ్ యార్డ్ తీసుకెళ్తారు. అలానే కాకుండా ఈ ట్రాక్టర్ ఇంకా ట్రైలర్ని తంగల రవీందర్ రెడ్డి అలానే కృష్ణారెడ్డి వాళ్ళు దాతలు వాళ్ళిద్దరు డొనేట్ చేశారు దాన్ని. అదే కాకుండా మా దగ్గర ట్యాంకర్ ఉంటుంది, ఆ ట్యాంకర్ని వాళ్ళు మా వార్డు మెంబర్లు, సర్పంచ్ వాళ్ళందరూ కలిసి డొనేట్ చేశారు. మా గ్రామానికి ఎంతో అభివృద్ధి చెందింది. చూసుకుంటున్నా సైడ్ కాలువగా మీ ఊర్లో. మా ఊర్లో ఒక్క సైడ్ కాలువ కూడా కనిపించదు. మా ఊర్లో ఏ నీటిని వాడినా కానీ ప్రతి ఒక్కరు మేము గవర్నమెంట్ సాయంతో ఇంకుడు గుంతలు నిర్మించుకున్నాం. ఇంట్లో వాడుకున్న వాటర్ అయినా, డ్రైనేజ్ వాటర్ ఏవైనా సరే ఇంకుడు గుంతల్లోనే ఇంకుతాయి. దానివల్ల గ్రౌండ్ వాటర్ లెవెల్ అనేది చాలా అంటే చాలా ఇంక్రీజ్ అవుతుంది. అలానే జలశక్తి అభియాన్ కింద పాంపౌండ్స్, పెర్క్యులేషన్ పిట్స్ ఇట్లాంటివి కూడా అన్నీ నిర్మించుకొని గవర్నమెంట్ మాకు చాలా ప్రొవైడ్ చేసింది. ఏంటి రైతు వేదిక? రైతు వేదిక అంటే రైతులకు సంబంధించిన ఏ సమస్యలు ఉన్నా రైతు సభలు కానీ ఇక్కడ మేము పరిష్కరించుకుంటాం. అలా కాకుండా ఇది కట్టించింది ఎవరంటే మా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన నిధులతోనే దీన్ని సాధించగలం. చెత్త బండి వచ్చిందమ్మా, చెత్తను బండికి ఇవ్వండమ్మా. అనుష, చెత్త డాక్టర్ వచ్చింది, రావే. 2 డబ్బాలు ఏం తీసుకొస్తున్నావే? ఇప్పుడు హాస్పిటల్కి పోయినావు, తర్వాత వాడుకోవచ్చు. గ్రీన్ ఏమో తడి చెత్త, ఇదేమో పొడి చెత్త. తడి చెత్త ఎందుకంటే కంపోస్ట్ యూజ్ అవుతుంది కదా, ఇదేమో రీసైక్లింగ్కి యూజ్ అవుతుంది. అందుకే 2 సపరేట్ చేసి తీసుకొస్తాం.